హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది ఇంతవరకు ఎల్లో పనస, రెడ్ పనస కూడా పరిచయం చేసాం. ఇది వైట్ పనస అండి. ఇది వైట్ పనస ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించాను. అది కూడా చూద్దరిగాను ఒకసారి. వీడియో ఏదైనా మాట్లాడదని చెప్పి ఇదిగోండి వైట్ పనస. ఇది ఇంతకుముందు మనం ఎల్లో పనస, వియత్నాం సూపర్ ఎర్లీ, థాయ్ ఎల్లో జాక్ కట్ చేసి చూసాం. అలాగే డ్యాంగ్ సూరి రెడ్ పనస కూడా కట్ చేసాం. ఇది వైట్ పనస అండి. ఇది చూడండి, తొనలు కూడా బాగున్నాయండి, సైజు బాగుంది. స్వీట్ కూడా చాలా బాగుంది. చూడండి దీన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, తొనలు వచ్చి వైట్ తొనలు బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుంది. కలర్ మారింది, కలర్ చేంజ్ అనమాట అండి ఇది. అలాగే ఇప్పుడు మన దగ్గర ఎల్లో పనస, రెడ్ పనస, వైట్ పనస 3 రకాలు రంగులు మారిన పనసలు ఉన్నాయండి. మొత్తం 6 వెరైటీలు పనసలు అయితే కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ కూడా కమర్షియల్గా తోటలు వేసుకుని పెంచుకోవడానికి అనుకూలమైన పనసలండి. పనస తోటలు పెంచాలనే వాళ్ళు మాత్రం ఇలా రకాలు సెలెక్ట్ చేసుకుని కొత్త రకం వంగడాలని మీ తోటల్లో పెంచుకుంటే రాబోయే రోజుల్లో 5-6 సంవత్సరాలకే ఓ మంచి పనసని మీరు మార్కెట్లోకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ పనసలు కూడా పెంచుకోండి. ఇది కూడా మంచి బాగుంది రకం. కలర్ పరంగా బాగుంది కాబట్టి టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. ఈ వైట్ కూడా పెంచుకోండి. ఇది సప్తగిరి నర్సరీ. ఈ మొక్కలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి, అంటుకట్టిన మొక్కలు. కావాల్సిన వారు మా ఫోన్ నెంబర్ పెడతాం స్క్రీన్ మీద. ఆ నెంబర్లకి మీరు కాల్ చేసి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకుంటే 4-5 మొక్కలు మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ ఏఎన్ఎల్ సర్వీస్కి బయట రాష్ట్రాలు అయితే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొత్త మొక్కల ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు కూడా మొక్కలు పెంచుకోండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈరోజు ఈ కాయ ముగ్గింది, కట్ చేసి మీ అందరికీ పరిచయం చేస్తాం.